హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా పాపది బర్త్డే. తన బర్త్డే రోజు మీరందరూ తనని బ్లెస్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ అలాగే మా పాప బర్త్డే రోజు నేను చేసిన ఇంట్లో పనులు ఒక చిన్న వ్లాగ్ ద్వారా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పిల్లలిద్దరిని రెడీ చేసి అయితే స్కూల్కి పంపించానండి. నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. వాల్ డెకరేషన్ చేయాలి, కేక్ చేయాలి, చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. టైం ఎంత అవుతుందో తెలీదు. మరి ఇంకెందుకు లేటు, ఫుల్ వీడియో అయితే చూసేద్దాము రండి. మరి విషమా లే, 5:30 అయిపోతుంది. స్కూలు 6 o'clock కదా. లే, ఇవాళ బర్త్డే కదా, తొందరగా లేవాలి మంచిగా. హ్యాపీ బర్త్డే విషమా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Vishama. లేగాలి వాళ్ళందరూ చూస్తుండ్రు. లేవాలి లేచింది విషమ్మ లేచింది. ఒక అమ్మాయి విష ప్లీజ్ నాన్న. ఇట్లున్నవేంది అసలు నిద్ర లేచినాక. ఏవా స్కూల్ టైం అవుతుంది, పోదామా? రెడీ అయిద్దామా? ఇక్కడ విషుకి కన్నయ్యకి ఇద్దరికి స్నానం చేయించానండి. విషుకేమో ఈరోజు యూనిఫామ్ వేయలేదు, బర్త్డే కదా. ఫ్రాక్లు అయితే తను అస్సలు వేసుకోదు. అందుకే అండి పంజాబీ డ్రెస్ లాగా ఒక చిన్న టాపు, ప్లాజో పాయింట్ అయితే వేసాను. ఇదైతే చాలా బాగుంది. మీకు చెప్పాను కదా, ఇది మొన్న సిటీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను. ప్రైస్ వచ్చేసి 170 పడిందండి. కాటన్ క్లాత్, చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది తనకి. మా విషు ఫ్రాక్స్ అయితే అస్సలు వేసుకోదు. ఇలాంటివి అయితే కొంచెం వేసుకుంటుందండి. తనకు బాల్ దువ్వి సైడ్కి అయితే క్లిప్స్ పెట్టేశాను. రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు 2 జుట్లు వేస్తానండి. ఈరోజు హెయిర్ లీవ్ చేసినట్టు కనిపించాలని అలా అయితే సైడ్ నుంచి క్లిప్స్ పెట్టాను. అవి కూడా ఎందుకు పెట్టానంటే మళ్ళీ రాసుకునేటప్పుడు జుట్టు మొత్తం కలర్లోకి వస్తుందిగా, అలా రాకుండా ఉండేటందుకు ఇలా సైడ్ నుంచి అయితే పెట్టి క్లిప్స్ పెట్టేశాను. తర్వాత వచ్చేసి బాడీ లోషన్ రుద్ది పౌడర్ వేసి బొట్టు పెట్టానండి. ఈరోజు బర్త్డే కదా, కుంకుమ పెట్టాను. చూడండి, మా విష్ని అయితే ఇలా రెడీ చేసేసాను. కంప్లీట్ అయిపోయింది. తనకేంటంటే చాలా నిద్ర వస్తుంది. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి లేపి స్నానం చేస్తే పిల్లలకి ఎలా ఉంటుంది చెప్పండి. ఇక్కడ బీహార్లో స్కూల్ వచ్చేసి మా విషుకేమో 6:40కి స్కూలు, కన్నయ్యకు 7కి, మా సార్కి అయితే 6:20కే స్కూల్ స్టార్ట్ అవుతుందండి. నేను అక్కడ పోయాను కదా, ఇక్కడ విషు వచ్చేసి తన టిఫిన్ బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసుకుంటుంది. నేను యూట్యూబ్ వీడియోస్ చేసేటప్పుడు అన్నీ మీకు చూపిస్తాను కదా. మా విషు కూడా నన్ను ఫాలో అయిపోయి తన పెన్సిల్ బాక్స్ చూపించింది. ఆ తర్వాత వచ్చేసి తన కలర్స్ ఓపెన్ చేసి అయితే చూపించిందండి. అదే నన్ను కాపీ కొట్టింది. అందుకే అంటారు కదా, తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారని. ఇదే కావచ్చు. ఇంకా విషు అయితే బాక్స్ లోపల పెట్టేసి, తనకు ఈ బ్యాగ్ ఎల్కేజీలో తీసుకొచ్చాను. అయితే అది చిన్నగా అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ అయితే చేంజ్ చేస్తాను, ఇప్పుడు చేయనండి. ఈలోగా నేను చాక్లెట్స్ తీసుకొచ్చాను. విష్ అయితే తన బాక్స్, తన కలర్స్ అన్నీ చిన్నగా లోపల పెట్టేసుకుంటుంది. అన్నది కదా, మమ్మీ చాక్లెట్స్ నువ్వే పెట్టు, నాకు పెట్టుకోవడం రాదు అంటే నేనే పెడతాను అని చెప్పేసి తనకు వాటర్ బాటిల్ ఇచ్చేసి అయితే ఇలా కూర్చుండిపోయాను. తర్వాత వచ్చేసి తను కన్నయ్యకి టిఫిన్ బాక్స్ పెడుతుంది. అక్కడ పక్కన ఉంది కదా, అది కన్నయ్య బ్యాగ్ అండి. తనకి ఇంకా బుక్స్ ఏం సెండ్ చేయట్లేదు. మొన్ననే వారం అవుతుంది కదా స్కూల్కి వెళ్ళబట్టి, తనకి రాయడం రాదు అని అయితే బుక్స్ ఇవ్వట్లేదు. విషుని అన్నాను కదా, ఇలా డబ్బా తీసుకెళ్తావా అని. తను అన్నది ఓకే అన్నది. కాకపోతే నేను ఏమనుకున్నానంటే ఎల్కేజీ యూకేజీ అంటే అందరు చిన్న పిల్లవాళ్ళే ఉంటారు కదా, వాళ్ళకి బాక్స్లో చేయబెట్టి తీసుకోరాదు అని చెప్పేసి అయితే నేను ఇలా ఒక బాక్స్లో అయితే చాక్లెట్స్ అన్నీ ఇచ్చేసానండి. ఆ తర్వాత కొన్ని చాక్లెట్స్ ఉంచాను. అదే సాయంత్రం పూట వాళ్ళు వీళ్ళు కలుస్తారుగా, వాళ్ళ కోసం అని చెప్పేసి అలా పెట్టాను. చాలా బుక్స్ ఉండడం వల్ల ఈ చాక్లెట్ బాక్స్ అయితే అస్సలు పట్టట్లేదు.
ఎలాగో అలా అడ్జస్ట్ చేసి అయితే చాక్లెట్స్ పెట్టాను. చాక్లెట్స్ పెట్టడం చూసి మా కన్నయ్య వచ్చి పక్కన కూర్చున్నాడు. విష్ణుని అయితే కంప్లీట్గా రెడీ చేశానుగా, వాడిని అయితే రెడీ చేయలేదు. నేను విష్ణుని రెడీ చేసేటప్పటికి మా మామయ్య యూనిఫామ్ వేశారండి. మామయ్య వచ్చినప్పటి నుంచి నాకు చాలా హెల్ప్ అవుతుంది. చిన్న చిన్నగా కూరగాయలు కట్ చేయడము, పిల్లల్ని తీసుకురావడం, స్కూల్కి పంపడం అయితే మామయ్య చేస్తున్నారు. ఇక్కడ కన్నయ్యకు బాడీ లోషన్ పెట్టాను. సమ్మర్లో బాడీ లోషన్ అయితే అవసరం లేదు అని అనుకుంటున్నారా? కాకపోతే స్కిన్ మొత్తం లేచినట్టు అవుతుంది కదా పిల్లలకు, కొంచెం సాఫ్ట్గా ఉండాలని అయితే నేను బాడీ లోషన్ పెడతానండి. ఆ తర్వాత వచ్చేసి కన్నయ్యకు ఇలా బాల్ దూతున్నాను. కొంచెం పౌడర్ పెడుతున్నానండి. నేను యూస్ చేసే పౌడర్లో అసలు పౌడరే ఉండదు, జస్ట్ టచ్అప్ లాగా చేసి పిల్లలకి పౌడర్ పెట్టేస్తాను. ఆ తర్వాత వచ్చేసి మా కన్నయ్యకు కూడా బొట్టు పెడుతున్నాను. తనకి మొన్నటిదాకా తిలకం పెట్టేదానండి, ఇప్పుడైతే కుంకుమ పెడుతున్నాను. ఏంటో నాకు తెలీదు, చాలామంది అంటారు కదా అబ్బాయి కదా తనకు బొట్టు పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టొద్దు అని. చిన్న అబ్బాయి కదా బొట్టు పెడితే తప్పేం లేదు, అందుకని నేను కుంకుమ పెడతానండి. నిజంగా చెప్పాలంటే కుంకుమ బాయ్స్కి చాలా బాగుంటుంది. మా కన్నయ్య బొట్టు పెట్టుకుంటే చాలా ముద్దుగా ఉంటాడని వాడికి బొట్టు పెడతాను. ఇక్కడ విషుకు స్కూల్ టైం అయిందండి. తనకి 7 o'clockకి స్కూల్ స్టార్ట్ అవుతుంది. నేను 6:40కే పంపిస్తాను. నడవడం ఒక 10 minutes, ఇంకా కలిసిన వాళ్ళని గుడ్ మార్నింగ్ అని విష్ చేయడంలో 5 minutes పోతుంది. ఇంకా విష్ అయితే స్కూల్కి బయలుదేరుతుంది. ఆ టైంలో ఒక ఆంటీ వచ్చిందనమాట. తనకి విషెస్ చెప్పడానికి, విషెస్ చెప్పి తను వెళ్ళిపోతుంది. ఇక్కడ మా మామయ్య విషుని అయితే స్కూల్ దగ్గర వదిలేయడానికి తీసుకెళ్తున్నాడు. పక్కనే అండి, కాకపోతే ఈ టైంలో వెహికల్స్ వస్తాయని చెప్పేసి మామయ్య స్కూల్ దగ్గర వదిలేస్తున్నాడు. మామయ్య వెళ్ళకపోతే నేనే వెళ్ళేదాన్ని. ఇంకా విషు మామయ్య ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారుగా. కన్నయ్య అయితే నాకు టైం కాలేదా అని చెప్పి బ్యాగ్ బయటికి తీసుకొచ్చి అయితే వెయిట్ చేస్తున్నాడండి. తనకు ఒక 15 minutes లేట్ ఉంటుంది. ఇంకా తను ఏడుస్తున్నాడు కదా, 5 minutes ముందే నేను స్కూల్కి పంపిస్తానండి. కన్నయ్యకు స్కూల్ టైం అయింది. నేనైతే స్కూల్లోకి తీసుకెళ్తున్నాను. వాడు వెళ్ళడంతోనే ఏడుపు స్టార్ట్ చేసిండు. అంటున్నాడు కదా అక్క చాక్లెట్స్ తీసుకెళ్ళింది, నేను అక్క దగ్గర కూర్చుంటానని చెప్పి చేస్తున్నాడండి. నేను కన్నయ్యని స్కూల్లో వదిలేసి ఇంటికి వచ్చేస్తున్నాను. చాలా పనులు ఉన్నాయండి. ఫస్ట్ అయితే టీ తాగాలి, ఆ తర్వాత విషు కోసం కేక్ ఇవన్నీ అయితే చేయాలండి. మస్తు అంటే మస్తు పనులు ఉన్నాయి. ఇంకా ఈలోపు 9:30 అయిపోయింది. నేను విషుని కన్నయ్యని ఇద్దరిని స్కూల్ నుంచి తీసుకొస్తున్నానండి. 9:30కే అయిపోతుంది. ఇంకా పనులు కూడా ఉన్నాయి కదా. మా విషు చాక్లెట్స్ అయితే అందరికీ ఇచ్చిందంట. ఇంకా రోడ్ పైన వచ్చేటప్పుడు ఆటో డ్రైవర్ వాళ్ళు అంకుల్ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకు కూడా చాక్లెట్స్ ఇచ్చిందండి. పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చాక డ్రెస్ చేంజ్ చేసి వాళ్ళిద్దరికి అన్నం పెట్టానండి. ఈరోజు బర్త్డే కదా, స్పెషల్ ఏం చేయలేదు, జస్ట్ పప్పుచారు వండేసానండి. నాకు చాలా పనులు ఉన్నాయి. ఆఫ్టర్నూన్ టైంలో ఇలా వాల్ డెకరేషన్ అయితే చేస్తున్నాను. ఇంట్లో ఒక్కదాన్నే అన్ని పనులు చేసుకోవడం చాలా కష్టం కదా, అదే టైంలో నేను కేక్ కూడా చేస్తున్నానండి. ఎప్పుడైనా సరే కేక్ నేను బర్త్డే ముందు రోజే ప్రిపేర్ చేస్తాను. నేను విప్పింగ్ క్రీము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి. అది నిన్న రావాలి, ఈరోజు వరకు అయితే ఇంకా రాలేదు. అందుకని కేక్ బయట నుంచి తీసుకురాలేను కదా, ఎప్పుడైనా సరే ఫస్ట్ బర్త్డే నుంచి ఇంట్లోనే చేస్తున్నాను. ఈసారి బయట నుంచి తేవడం అయితే నాకు అస్సలు నచ్చట్లేదు. నా పాప 5 బర్త్డేలు నేను చేసిన కేక్తోనే అయిపోయాయి. తన లైఫ్ మొత్తం నేను చేసిన కేక్స్తోనే తన బర్త్డే అయిపోవాలి అని అయితే నేను అనుకుంటున్నానండి. అందుకే ఎంత కష్టమైనా సరే, ఎంత లేట్ అయినా సరే కేక్ చేద్దామని చెప్పి ఈరోజు వరకు వెయిట్ చేశాను. ఒక పక్కన కేక్ చేస్తున్నాను, ఇక్కడ వాల్ డెకరేషన్ చేస్తున్నానండి. ఈ వాల్ డెకరేషన్ అయితే ఇది నేను కన్నయ్య బర్త్డేకి తీసుకున్నాను కదా, ఆ టైంలో కూడా నేను ఒక్కదాన్నే డెకరేట్ చేసుకున్నాను. అవే ఇప్పుడు బయటికి తీసానండి. కాకపోతే ఎక్స్ట్రాగా ఇలా 2 sides ఉండే టేపును అయితే నేను తీసుకొచ్చాను. అన్నిటిని అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఈ ఒక్కసారి యూస్ చేసి వదిలేద్దాము. ఫస్ట్ ఓపెన్ చేశాక అన్నీ చిక్కులుగా ఉన్నాయి, వాల్కి పెట్టిన తర్వాత అవి తీసేద్దామండి. ఇక్కడ సైడ్కి పెట్టుకొని పేపర్స్ అన్నిటిని స్టిక్ చేసుకుంటున్నానండి. 2 sides ఉండే టేప్తో అయితే ఇట్లా ఓపెన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తీసుకున్నానుగా, దీనికి ఒక సైడ్ అయితే చినిగిపోయిందండి, అందుకే కట్ చేసి పక్కన పెడుతున్నాను. ఇంట్లో ఒక్కరమే అన్ని పనులు చేసుకోవడం చాలా కష్టము. ఇంకా పిల్లలకేమో 9:30కే స్కూల్ అయిపోతుంది. టైం తక్కువగా ఉండడం వల్ల ఈరోజే కేక్ చేస్తున్నాను. కాకపోతే నేను అనుకున్నాను కదా, నా కూతురు బర్త్డే రోజు నేను చేసే పనులన్నీ వీడియో రూపంలో చేసి గుర్తుగా ఉంచుకోవాలని అయితే ఈ వీడియో ఎంత కష్టమైనా కూడా నేనే రికార్డ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వాటిని తీసుకొచ్చి ఇలా వాల్కైతే స్టిక్ చేస్తున్నాను నేను.
రెండోది కూడా అతికించడానికి ఓపెన్ చేస్తున్నానండి. మాకు టీవీ దగ్గర హాల్ ఉంటుంది కదా, హాల్లో మంచం ఉంటుంది. ఆ మంచం దగ్గర వాల్కే నేను ఇలా వాల్ డెకరేషన్ చేసి పిల్లలకైతే కేక్ కట్ చేయిస్తానండి. ఎందుకంటే ఈ సైడ్ వాళ్ళకి స్విచ్ బోర్డ్స్ అలాంటివి అయితే ఏముండవు, చూడడానికైతే క్లీన్గా కనిపిస్తుంది. ఇంకోటి నా వీడియోస్ కూడా ఇక్కడే చేసుకుంటానండి. మేము ఉండేది బీహార్ క్వార్టర్స్ కదా, గవర్నమెంట్వి. సెల్ఫ్లు ఏముండవండి, అంత సామాన్ మొత్తం కింద పెట్టుకోవాల్సిందే. ఎక్కడ వీడియో చేస్తున్నా కూడా బ్యాక్ సైడ్లో సామాన్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. అందుకని నేను ఎప్పుడు ఇదే మంచం దగ్గర అయితే వీడియోస్ చేసుకుంటాను. అయితే నేను ఇవి స్టిక్స్ చేసే టైంలో ఫ్యాన్ అయితే ఫుల్ స్పీడ్లో ఉందండి. సమ్మర్ కదా, ఫ్యాన్ ఆఫ్ చేస్తే ఉండలేరు, అలా అని చెప్పేసి ఫ్యాన్ని ఆన్లోనే ఉంచానండి. చూడండి, ఇవైతే ఫ్యాన్ గాలికి అటు ఇటు పోతున్నాయి. ఇక్కడ మీకు కలర్ షేడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ 2 సైడ్స్లో ఉన్నాయేమో అది కనే ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నాను. మిడిల్లో ఉన్నాయేమో మొన్న రీసెంట్గా తీసుకున్నానండి. గోడకి మొత్తము ఇలా అతికించాక ఫ్యాన్ ఆఫ్ చేశాను. కింద మొత్తం చిక్కులుగా అయిపోయాయి, వాటిని అయితే ఇలా సపరేట్ చేసుకుంటున్నానండి. బర్త్డేకి ఎవరు రాకపోయినా కూడా పిల్లలకి ఒక హ్యాపీనెస్ ఉండాలని నేను నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. మాకు బీహార్లో ఎవరూ లేరండి, ఒక్క తెలుగు ఫ్యామిలీ కూడా లేదు. ఇంకోటి ఏంటంటే మా క్వార్టర్ చుట్టూ మొత్తం రిటైర్మెంట్ ఏజ్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళని పిలిచి అయితే బర్త్డే చేయలేను కదా, చిన్నపిల్లలు ఉంటే బర్త్డేకి హ్యాపీగా ఇన్వైట్ చేసేదానండి. మా పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఎవరూ లేరు. అలా అని చెప్పేసి నా లైఫ్లో స్పెషల్ డేస్ మిస్ అయినా కూడా నేను నా పిల్లల లైఫ్లో స్పెషల్ డేస్ అయితే అస్సలు మిస్ అవ్వనివ్వనండి. అందుకే ఇలా నా చిన్న ప్రయత్నము చిన్నగా వాల్ డెకరేషన్ చేసి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి స్టిక్ చేశానండి. వేరే సపరేట్ లెటర్స్ కూడా ఉన్నాయి, కాకపోతే అవి చేయడానికి అయితే చాలా టైం పడుతుంది. అందుకని ఇలా కనే బర్త్డే తీసుకున్న హ్యాపీ బర్త్డే అని ఇలా అయితే వీటిని అతికించేసాను. ఇలా అయితే వాల్ డెకరేషన్ చిన్నగా చేసేసానండి. బెలూన్స్ కూడా అస్సలు పెట్టలేదు, చెప్పాను కదా టైం లేదు అని చెప్పి. ఇంకా ఈ మాత్రం కూడా చేయకపోతే పిల్లలు హ్యాపీగా ఉండరని అయితే ఇలా నా వంతు ప్రయత్నంగా వాల్ డెకరేషన్ అయితే చేసుకున్నాను. చూడడానికైతే మంచిగానే కనిపిస్తుంది. ఈ వాల్ డెకరేషన్ చేసి అయితే నేను చాలా అలసిపోయానండి. ఇంకోటి అదే టైంలో కేక్ కూడా చేశాను. కేక్ కటింగ్ వీడియో అయితే అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.